జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామంలో ఈజీఎస్ నిధులు 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, పేద ప్రజల సొంతింటి కల సాకారం కోసం ఇందిరమ్మ ఇల్లు మంజూరు, విద్యా వైద్యానికి కేంద్రంగా జగిత్యాల ప్రభుత్వ పాఠశాల పిల్లలకు మధ్యాహ్న భోజనం, అల్పాహారంతో పౌష్టికాహారం, 235 కోట్లతో నూతన హాస్పిటల్ నిర్మాణంతో జగిత్యాల జిల్లా కేంద్రంలో 730 పడకల ఆసుపత్రి అందుబాటులోకి రానున్నట్టు ఆయన గుర్తు చేశారు. నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. అనంతరం నేషనల్ హైవే వంతెన విషయంలో కేంద్రం ఎంపీ దృష్టికి తీసుకెళ్లిన ఫలితం మాత్రం శూన్యమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి ప్రధాన సిసి రోడ్ శంకుస్థాపనకు విచ్చేసినటువంటి గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి, సిసి రోడ్ శంకుస్థాపనకి ఈరోజు ముఖ్య అతిథిగా సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మేము స్టార్ట్ అయిన నుంచి విచ్చేసినటువంటి సిసి రోడ్లు కావచ్చు, డ్రైనేజ్లు కావచ్చు, శాంక్షన్ చేస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మీ యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిరంతరం అభివృద్ధి, సంక్షేమం అనే రెండు ఆలోచనలతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన, ప్రభుత్వం ప్రజల వద్దకు ఉండాలి, అందరూ ప్రజలతో ఉండాలనే సంకల్పంతో నిరంతరం ప్రజల మధ్యలో ఉండడం జరుగుతాం. మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు చూసినా ముఖ్యమంత్రి గారు ఏదో ఒక జిల్లాకి వెళ్ళడం, పనిచేయడం. అన్నిటికంటే ముఖ్యంగా గొప్పతనం కనబడేది ఏంటంటే, మరి ఇంత డబ్బులు లేని పరిస్థితి కొద్దిగా ఉన్నది. ఎందుకంటే మీరు అందరికీ కూడా తెలుసు, పోయినసారి ఎన్నో కార్యక్రమాలు చేసినాం. కొంత పైసలు ప్రభుత్వ ఖజానా లేని సందర్భంలో పేదలను మాత్రం మర్చిపోలేదు మన ముఖ్యమంత్రి గారు. పేదల పక్షపాతిగా ఉన్నారు. రైతు బంధు అందరికి వేయలేకపోతే, నాలాంటి పెద్ద రైతులకు వేయలేకపోయినా 25 ఎకరాలు 30 ఎకరాలు ఉన్నారు, 2 ఎకరాలు ఉన్న వారికి అందరికి కూడా వేయడం జరిగింది. పెద్ద రైతులకు కూడా 2 ఎకరాలు ఇచ్చారు. అంటే సామాన్యులు మాత్రం ఎక్కడ కూడా విస్మరిస్తలేరు, విడిచిపెట్టలేదు. సామాన్యులు తినే దొడ్డు బియ్యం తింటలేరు అని చెప్పి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కావచ్చు. అంతకుముందు ఒక రైతులకే ఉచితంగా ఉంటే, వ్యవసాయం లేని నిరుపేదలు కూడా ఊరికో 30% మంది ఉంటారు, పట్టణాల్లో అయితే 80% మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఉచిత కరెంటు, ఫ్రీ బస్సే కావచ్చు. మరి రేపటి నాడు మళ్ళీ 30వ తారీఖు నుంచి మళ్ళీ రైతు బంద్ చేసే కార్యక్రమం ఉంటుందని చెప్పి కూడా తెలియవస్తాను. ఏదైతే ఈ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా ముందు కూడా డ్యామేజ్ అని గుల్లపేట రోడే కావచ్చు, అట్లనే అనంతారం తక్కలపల్లి కావచ్చు, ఇవన్నీ కూడా చేయడానికి సంకల్పించడం జరిగింది. ఇప్పుడే జాబ్తాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి పోయేస్తా ఉంటే మళ్ళీ పొలాసలు కూడా మా సోదరుడు శ్యామ్ సోమవారం రావాలి సార్, నేను కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నా అని చెప్పి ఒక పేద దళిత బిడ్డ వచ్చి ఆహ్వాన పత్రిక ఇచ్చింది, కొట్టించి. అంటే పేద ప్రజలకు ఎక్కడైతే ఇల్లు లేవో అట్లా ఇండ్లు ఇచ్చే కార్యక్రమం గొప్పగా జరుగుతుంది. పోయిన ప్రభుత్వంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేసినాం కొన్ని. కానీ ఇక్కడ అనంతారం కావచ్చు, గుట్రాజపల్లి కావచ్చు, పోలాస కావచ్చు, పేద ప్రజలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేకపోయాం. ఇలా జాబ్తాపూర్ పోతే దగ్గర 32 మంది ఇల్లు కట్టుకుంటున్నారు. అక్కడ రాజు అని ఒక దళిత యువకుడు ఇల్లు కట్టుకుని భార్యాభర్తలు వచ్చి ఆహ్వానిస్తే ఇప్పుడే మా రవీందర్ రెడ్డి, నారాయణ రెడ్డి అన్న, మేము అందరం, సురేష్ అందరం పోయి రావడం జరిగింది. అంటే ఈ రకంగా ఈ ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి, సంక్షేమం. మరి స్కూళ్ళు మొదలవుతున్నాయి. మీరు చూసిన అందరికీ కూడా మంచి పాఠ్య పుస్తకాలు వచ్చినాయి.
స్కూల్ డ్రెస్సులు కూడా మంచి క్వాలిటీ వస్తాయి. ఇప్పుడే డిఓ గారు ఇప్పుడు మాట్లాడిన ఫోన్ అదే, పొద్దున్నే టిఫిన్ పెట్టే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. జగిత్యాల్లో ఒక బిల్డింగ్ కోసం చూస్తున్నారు. అంతా కూడా మిషన్లతోటే మంచి పౌష్టిక ఆహారం, పిల్లలకు బలంగా ఉండే ఆహారం, సర్కార్ బలలో చదివే పిల్లలకు టిఫిన్ పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు చూసినాం మనం, ఈ అమ్మున్నదా అంటే లేదు, పనికి ఆహార పథకం పోయినాడు, ఇంకోళ్ళని చూస్తే కూడా పనికి పోయినాడు. అంటే చిన్నపిల్లల పొద్దున పనికి పోతున్నా కానీ స్నానం చేయించి బడికి పంపితే బల్లెనే, సర్కార్ బల్లెనే టిఫిన్ పెట్టే ఆలోచన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. అంటే ఇంత గొప్పగా వారు ఆలోచిస్తూ మరి జగిత్యాలకు మీరు అందరూ చూస్తున్నారు, జగిత్యాల కడుతున్నటువంటి ఆసుపత్రి ఇవాళ రేపు అందరూ సెల్ ఫోన్లు ఉన్నాయి, గూగుల్లో చూస్తున్నారు. ఈ ఇల్లు కూడా కనబడుతుంది ఇప్పుడు గూగుల్ ఫోన్లో చూస్తే. జగిత్యాల లెక్క అవుతున్న ఆసుపత్రి మీరు మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలనే చుట్టుపక్కల ఎక్కడ కూడా అంత పెద్ద హాస్పిటల్ వస్తలేదు. 730 పడకల ఆసుపత్రి అంటే పాత బస్ స్టాండ్ కంటే 7 అంతల పెద్ద దవాఖాన. మరి మీరు గెలిపించిన డాక్టర్ను రైతు బజార్ ఓపెన్ చేసినాం రైతుల కోసం. పక్కనే మహిళా డిగ్రీ కళాశాల ఎంత కడుతున్నాం మీరు చూస్తున్నారు. అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళు అంటారు అభివృద్ధి కోసం పోయినా అంటుండు, ఇదేది అది ఎన్ని చేసినా ఒకటి ఉంటాయి. ఇవాళ నేను అడుగుతున్నా, మరి అనంతరం బ్రిడ్జ్ కోసం ఢిల్లీ దాకా పోయొచ్చిన. ఈ రోడ్డు కేంద్రం రోడ్డు మరి అయిందా? ఢిల్లీ దాకా పోయొచ్చిన, ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి పనులు చేస్తా పోయినప్పుడు కొన్ని అవుతుంటాయి, కొన్ని కావు. మీ దగ్గర కూడా పోచమ్మ గుడి రోడ్ అంటున్నారు. ఇక అనంతరం తక్కలపల్లి మరి వాళ్ళు ఎట్లా చేస్తలేరు, అది ఢిల్లీ సర్కార్ది. ఇది మన ప్రభుత్వం చేసినాం, కొంత ఆగిపోయింది. చెక్ డ్యామ్ వల్ల చాలా లాభమైంది. భూగర్భ జలాలు పెరిగినాయి, బాయిలలో నీళ్లు పెరిగినాయి. అనంతరం తక్కలపల్లి మంచిగా చేపలు పట్టుకున్నారు. కానీ ఒక రోడ్డుది మీ అందరు తెలుసు, చెప్తున్నా, ఇంతకుముందే చెప్పిన, పైసల కాడ పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఇవన్నీ కట్టి నీళ్ళ ట్యాంకులు, కరెంటు ఇవన్నీ చేసేసరికి బ్యాంకులలో కూడా మనకు నిధులు రాకుండా అయినాయి. కాబట్టి అనవసరంగా విమర్శించే బదులు ఇప్పుడు ఏం చేస్తున్నావో చెప్తూ ఈ ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తూ, ఇక్కడ నాయకులందరితో కలిసి పనిచేస్తూ ముందరికి వెళ్తా ఉన్నాం. మా సోదరి మన మహిళా నాయకురాలు మా రవీనా గారు బాగా చదువుకున్న అమ్మాయి, ఉప సర్పంచ్ గారు కూడా మహిళ అని తెలిసింది. తప్పకుండా మహిళా సంఘ బిల్డింగ్ కట్టాలి. నేను గౌరవ తహసీల్దార్ గారిని కోరుతున్నా. ఒక ప్లాట్ కొనుక్కుందామంటే కుటుంబంలో తల్లి ఒకడంటే బిడ్డ ఒకడంటారు. ఇల్లు మొదలు పెట్టినాక లేనొంటి సంగతితో ఒకళ్ళు ఈ రకమైన కిటికీ పెడదామంటే ఒకళ్ళు ఆ రకం అంటారు. ఇంటికి రంగేస్తే కూడా మంచుకోటి అంటారు. అట్లనే ఈ జాగా కూడా ఒకళ్ళు ఈడంటే ఒకళ్ళు ఆడంటారు. ఇవాళ రేపు మహిళా సంఘానికి రోజు పోయేది ఉండదు. నెలలో ఒక్కసారి 1 కిలోమీటర్ నరున్నా కానీ నడిచిపోతాడు. అంత చేతగాని వాళ్ళు ఉంటే అలా కొడుకో బిడ్డనో భర్తలో తీసేస్తాడు. నెలకు ఒక్కసారి ఉంటుంది మహిళల మీటింగ్. కానీ ఆ మీటింగ్ పెట్టుకోవడానికి అయితే ఒక స్థలం ఉండాలి. కాబట్టి తప్పకుండా స్థలం చూపించి పిఓ బిల్డింగ్కు నిధులు మంజూరు చేయిస్తున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ వేరే గ్రామాల సర్పంచ్లు కూడా ఉన్నారు. మా గుట్రాజపల్లి కావచ్చు, గూళ్ళపేట కావచ్చు, అందరు ఉన్నారు. ఎక్కడ ఉన్నా కానీ దీంట్లో ముందు ఉండాలి. మహిళా సంఘ బిల్డింగ్లు ఎక్కడ కూడా ఆపకుండా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు.